రాష్ట్రానికి అప్పు పుట్టడం లేదని బ్యాంకులకు వెళ్తే తమను దొంగలా చూస్తున్నారన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేనని సీఎం తేల్చారన్నారు. ఇక వృద్ధులకు 4,000 పింఛన్, అలాగే మహిళలకు 2,500, అలాగే తులం బంగారం ఉట్టి మాటేనని తేలిపోయిందన్నారు. ఇక నిరుద్యోగులకు 4,000 వృత్తి, అలాగే విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు, రైతులకు ఇచ్చిన హామీలను గాలి కొదిలేసినట్టే అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇక ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పడం అవాస్తవమన్నారు. ఇక రేపటి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులను నిలదీస్తామన్నారు. నిన్న ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలతోనే కాంగ్రెస్ పార్టీ కేల్కతం దుకాన్ బంద్. ఇక కాంగ్రెస్ పార్టీని ప్రజలు మర్చిపోయి తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వము ఉంటదా ఉండదా అని చెప్పి అనుమానాలు తెలంగాణ సమాజం లోపల వ్యక్తమవుతున్నాయి. ఇంకోరు కూల్స్తారా అని అంటలేను నేను, కూల్చాలంటలేను నేను. ఇది సామాన్య ప్రజల లోపల వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన సొంత శాసనసభ్యులే మా భవిష్యత్తు ఏంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనుమానాలతో టెన్షన్ గురవుతున్నారు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు. ఇప్పుడు కుటుంబంలో సమస్య వస్తుంది, కుటుంబ పెద్ద ఏం చేస్తారు, అన్ని దిగమింగుకొని ఆ కుటుంబాన్ని ఏదో విధంగా అన్ని రకాలుగా పెంచి పోషించుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ కుటుంబ పెద్ద నాతో ఏం కాదన్నప్పుడు కుటుంబ పరిస్థితి ఏంది? వాళ్ళ సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇటువంటి సందర్భంలో అన్ని దిగమింగుకొని తనను నమ్ముకొని ఓట్లేసిన ప్రజలకు ధైర్యాన్ని చెప్తాడా? అధైర్యంతో ఉన్నటువంటి వ్యక్తి అధైర్యాన్ని చెప్తాడా?